జూనియర్ ఇక్కడ 2-3 చేశారు. జూనియర్ ఎన్టీఆర్, వెంకటేష్ బాబు ఇలా 2-3 మాటలు మాట్లాడారు. వాళ్ళెవరు కాదండి, వాళ్ళెవరు కాదు. పేరు వద్దంటారా? పేరు వద్దు, వాళ్ళని బాధపెట్టదలుచుకోలేదు. ఎందుకు ఈ మాట కూడా ఆ మాట కూడా ఆ రోజు చెప్పాను అని అంటే, మనం మనుషులు అని తెలియాలా కొంచెం అన్న. ఆ రోజు బాధపడి ఉంటాడు ఆ మనిషి అనేది తెలియాలని, అంతేగాని ఎవరిని బాధ పెట్టాలని కానీ. నేను ఎవరికి ఏ రోజు ఎదురు వెళ్ళలేదండి, ఎప్పుడు కూడా ఏ ఆర్టిస్ట్కి కూడా ఎదురు వెళ్ళాలా. నువ్వేంటి ఆడంత నేను ఎప్పుడు వెళ్ళా. నేను నన్ను గౌరవించారు, నేను గౌరవిస్తాను. దూరంగానే ఉంటాను, దగ్గరికి వెళ్ళి పూసుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి నేను ఏనాడు చేయలే. అది మెగాస్టార్ చిరంజీవి గారైనా, ఇంకా లేదంటే ఇంకెవరైనా సరే. సో మీ పరిధిలో ఏంటో నాకు తెలుసు, దాని వరకే ఉన్నాను నేను ఎప్పుడు కూడా. జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రావాలని నేను కోరుకుంటాను. తప్పే ఉందండి. చాలామంది సాక్షిగా ఉంటుందంటే, రాజుగారి పెద్ద భార్య మంచిది కాదు అంటే చిన్నది మంచిదనే కదా. సో వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు రావాలి. ఇది సాక్షి, జగన్మోహన్ రెడ్డి అల్లినటువంటి ఆ సాలిగూడ్లో ఇరుక్కోవద్దు ఎవరు కూడా. ఆ ఫ్యామిలీ ఒకటే. జూనియర్ ఎన్టీఆర్ గారు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన జాతకంలో అదే వేణుస్వామి గారు చెప్పినట్టు నాయకుడు అవ్వాలని ఉంటే ఖచ్చితంగా అవుతారు. ఇక్కడ కావాల్సింది ఒకటే, ఆర్థిక కోణంలో మీరు ఎవరైనా వచ్చినా కూడా రామారావు గారిలాగా ఎవరు కాలేరు, సిబిఎన్ లాగా ఎవరు కాలేరు, ఒక నెహ్రూ గారిలాగానో ఇందిరాగాంధీ గారిలాగానో ఇలా ఎవరు కాలేరు. ఆర్థిక కోణంలో వచ్చిన వాళ్ళు ఆర్థిక కోణంలోనే అంతమవుతారు. ఇదైతే కన్ఫామ్. జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన సినిమా చేస్తే ఎన్ని కోట్లు ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారైనా సరే, వీళ్ళకి డబ్బుతో పని ఉంటుందని నేను అనుకోను. సో ఆ కోణాన్ని పక్కన పెట్టి కనుక రాజకీయాలు చేసేవాళ్ళు, ఆ జూనియర్ ఎన్టీఆర్ గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా, లేదంటే మా మూర్తి గారైనా, ఎవరైనా సరే రాజకీయాలకు పనికొస్తారు. చరిష్మా ఉంది కాబట్టి ఈజీగా ఎస్టాబ్లిష్ అవుతారు. నేను జూనియర్ ఎన్టీఆర్ గారి తాత పార్టీ కాబట్టి ఆయన కూడా పనిచేసే హక్కు ఉంటుంది, రావచ్చు. వాళ్ళేం వద్దని లేదే. అది మధ్య దూరం ఉంటుంది, అది క్రియేషన్ మాత్రమే, అది క్రియేషన్ మాత్రమే. ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, రానన్నాడేమో. వాళ్ళకి మనస్పర్ధలు ఉన్నాయేమో, ఏ కుటుంబంలో లేవు. మీ చెల్లెలకి మీకు మధ్య ఉన్నదాన్ని మేము ఎవరు మాట్లాడకూడదా? వాళ్ళిద్దరి మధ్య ఏమి ఉండకూడదా? ఉంటాయేమో. ఇప్పుడు ఆ రోజున 2 అల్లుళ్ళు, రామారావు గారికి 2 అల్లుళ్ళు, రాజకీయాల్లో ఉన్న వాళ్ళు 2 అల్లుళ్ళు, టాలెంట్ ఉంది, వాళ్ళు నిలబడ్డారు అంతే కదా. ఆయన దగ్గర అట్లని ఇంకొక ఆయన దగ్గర టాలెంట్ లేదని కాదు, ఆ సమయానికి అతను బయటికి రాగలిగాడు, ఇంకొక ఆయన రాలేకపోయాడు. దట్స్ ఆల్. రేపు పొద్దున ఇదే పార్టీ సొంత ఇద్దరికి పార్టీకి హక్కు ఉంది, వస్తారేమో. వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయేమో. మీ కుటుంబంలో లేవా? మీది మాత్రం కొవ్వొత్తి, వాళ్ళదేమో పెద్ద ఫోకస్ లైట్ 5 kVనా? ఉండొచ్చండి, ఏ కుటుంబంలో ఉండవు? ఉండొచ్చు కాక వస్తాడు ఆ పార్టీలోకి, క్రియాశీల రాజకీయాలకు వచ్చి ఆ పార్టీ వేణుస్వామి అడగాల్సిందే, నాకు అసలు తెలియదండి నిజంగా అండి. అంటే మీకున్న అవగాహన, ఎందుకంటే మన సినిమాలకు పనిచేస్తాడు కాబట్టి వేణుస్వామి గారు అని అన్నా నేను, అంతే. సార్ ఆయన జోస్యం చెప్తే అది వేరే, కానీ మీకేందంటే మీకు నెట్వర్క్ ఉంది కదా. ఏమున్నా సరే సార్, కుటుంబంలోకి వెళ్ళేంత నెట్వర్క్ ఎవరికి ఉండదు. నా ప్రయోజనాల కోసం నాకేమన్నా ఉండి, నాకు లోకేష్ బాబు మీదనో కోపం, ఎన్టీఆర్ మీదనో కోపం ఉండే సీనియర్ గబుక్కన ఇది ఇలా కొడితే ఎన్టీఆర్ నాకు దగ్గర అవుతాడు, అలా కొడితే లోకేష్ బాబు దగ్గర అవుతాడు, ఇలాంటి వైధవ్యం ఆలోచనలు నాకు లేవు. తెలుగులో మాట్లాడేది వైధవ్యం అంటే మామూలుగా తెలుగులో అయితే ముతక భాషలో మొండమోపుతాను అంటే అది నాకు లేదు. సోఫిస్టికేటెడ్ వైధవ్యపు ఆలోచనలు నాకు లేవు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయనకు చరిష్మా ఉంది, తప్పే లేదు. ఇప్పుడు గ్లోబల్ స్టార్ కూడా అయ్యాడు ఆయన. లోకేష్ బాబు తండ్రి 3 సార్లు ఇప్పటికి సీఎం, 4వ కూడా అవుతాడు. మరి అతనికి కూడా రైట్ ఉంటుంది, అతను కూడా వచ్చి, అతని టాలెంట్ అది. ఆయనకు ఉందో లేదో మరి వేణుస్వామి గారు చెప్పాలి. కొంతమంది అంటారు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ వస్తే లోకేష్ ప్రాభవం తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి రానివ్వరు అని ఒక ప్రచారం ఉంది. రాజకీయాలైనా సినిమా అయినా ఎవడు ఆపలేడు సార్. సో పైగా బాలకృష్ణ గారి ఆశీస్సులు అల్లుడు కోట్ల మందిలో గాంధీ ఒక్కడే ఎందుకు అయ్యాడు? గాంధీలు ఎందుకు లేరు? ఇన్ని వందల మంది ఆర్టిస్టులో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్కళ్ళే ఎందుకు అయ్యారు? ఎందుకు కాలేదు మిగతా వాళ్ళు? నెంబర్ 1 పొజిషన్, నెంబర్ 1 కొంతకాలం నడుస్తుంది.
ఇక్కడ అంత మాత్రం చేత మిగతా వాళ్ళు టాలెంట్ లేదు, వీళ్ళు రాలేరు అనుకుంటే ఎలాగా? చిరంజీవి గారి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు ప్రభాస్, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. సో కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయద్దు సార్. ఎవడ అదృష్టం వాడిది కాలం నిర్ణయిస్తుంది, మనమేమరమే. లేదంటే పెయిడ్ మీడియా ఎక్కడ మాకు అడ్డమైపోతారని వాళ్ళు ఆలోచించవచ్చు. బాలకృష్ణ గారిని కూడా లాగుతున్నారు దీంట్లోకి, ఆయన ఆశీస్సులు అరే వాళ్ళు అల్లుడు కాబట్టి నారా లోకేష్. స్వార్థం అండి. ఇప్పుడు అవతల వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఏంటి? వీళ్ళిద్దరు కొట్టుకుంటే మేము ఎంజాయ్ చేస్తాం, పెంచి పోషిస్తున్నారు దాన్ని. వాళ్ళ రాజకీయ అవసరాలు అయ్యి, వాళ్ళ వ్యూహం కూడా తప్పని నేను అనుకోను. బాలకృష్ణ గారి గురించి ఏం చెప్తారు? బాలయ్య బాబు హాస్పిటల్ చేసే సేవ నాకు చాలా ఇష్టం.